ఈరోజు మనం భారత చైతన్య యువజన పార్టీ ఆఫీస్లో మన పిఎస్సి మెంబర్ ఓరుగంటి వెంకటేశ్వర్ తోటి ఈరోజు మనం బీసీ సింహగర్జనం తలబెట్టబోయే దాని గురించి మన ఓరుగంటి వెంకటేశ్వరరావు గారు ఏం చెప్తాడో మనం అతని మాటల్లో విందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మీ భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో మన ఇక్కడ గుంటూరులో తలబెట్టబోయే బీసీ సింహగర్జనకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ప్రజలు, దాంతోపాటు భారతదేశంలో ఉన్న బీసీ మేధావులు ఎట్లా మీ గురించి కలిసి పనిచేయాలనుకుంటారు సార్? అందరికీ నమస్కారం. నా పేరు ఓరుగంటి వెంకటేశ్వర్లు, భారత చైతన్య యువజన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ని. ఈ నెల 22వ తేదీన విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో, పూలే మండల్ ప్రాంగణంలో బీసీ సింహగర్జన అనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఒకే ఒక ఏకైక నినాదం ఏంటంటే ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం అనే సింగిల్ లైన్ నినాదంతో ఈ సభ పెట్టడం జరిగింది. భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఆదేశాల ప్రకారము ఒక ఫిక్స్డ్ ఎజెండా ఫిక్స్ చేయడం జరిగింది. ముఖ్య ఎజెండా ఏంటంటే బీసీలకు రక్షణ చట్టం. సో అన్ని రకాలుగా దేశవ్యాప్తంగా బీసీల మీద జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు వీటన్ని దృష్టిలో పెట్టుకొని బీసీలకు రక్షణ చట్టం కావాలని చెప్పేసి ఫస్ట్ ఎజెండా కింద చేర్చడం జరిగింది. డెఫినెట్గా ఇప్పుడున్న ప్రభుత్వాలను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇమ్మీడియట్గా తక్షణంగా బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు పరచాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఓకే. రెండవ ఎజెండా వచ్చేసి చట్టసభల్లో 44% రిజర్వేషన్ కల్పించాలి. తర్వాత మూడవ అంశము రాజధానిలో, అక్కడ అమరావతిలో కావచ్చు, ఇక్కడ హైదరాబాద్లో కొత్తగా చేపట్టిన 4th సిటీ కావచ్చు, ఈ రెండు కొత్త నగరాల్లో బీసీలకి, బీసీ సంఘాలకి 1000 నుంచి 2000 ఎకరాలు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సమగ్ర కులగణన జరగాలి అండ్ బీసీలకి రిజర్వేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు రాష్ట్రాలలో తెలుగు బీసీ ప్రజలతో పాటు భారతదేశంలో బీసీ ఉద్యమాన్ని మీరు ఫ్యూచర్లో మొబైల్ చేసేది సార్ భారతదేశ వ్యాప్తంగా? తప్పకుండా అండి. బోడే రామచంద్ర యాదవ్ గారికి దేశవ్యాప్తంగా మంచి అవగాహన ఉంది. ప్రతి రాష్ట్రంలో బీసీలు పడుతున్న కష్టాల గురించి మంచిగా అవగాహన ఉంది. సో డెఫినెట్గా సౌత్ ఇండియాలో బీసీ ఉద్యమం ఉధృతంగా నడుస్తూ ఉంది. డెఫినెట్గా దేశవ్యాప్తంగా కూడా దీన్ని టేకప్ చేయడానికి ముందుకు వెళ్తాం. ముఖ్యంగా ఈ భారత చైతన్య యువజన పార్టీ మన తెలంగాణలో ఉన్నది. సో మీరు రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ పాత్ర ఎలా ఉంటుంది? సో ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇప్పుడు మనకు మొత్తం 300 డివిజన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి డివిజన్లో 300 డివిజన్లో భారత చైతన్య యువజన పార్టీ పోటీ చేస్తుంది. అందరినీ కార్పొరేట్లు కంటెక్షన్ రెడీ చేస్తున్నాము. డెఫినెట్గా అన్ని మేజర్ పార్టీలకు ధీటుగా మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఛానల్ ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ ఆఫీసులో ఈరోజు పిఎస్సి మెంబర్ వడ్డపల్లి రామకృష్ణ గారితో రేపు ఏపీలో జరగబోయే బీసీ సింహగర్జనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సో భారీ ఏర్పాట్ల గురించితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ బీసీ సింహగర్జన ఒక హాట్ టాపిక్గా మిగులుతుంది. దాని గురించి రేపు ఫ్యూచర్లో వీళ్ళు ఎలా ఉండబోతుంది, బీసీ ఉద్యమం ఎలా ఉండబోతుంది, వారి గురించి కొంచెం తెలుసుకుందాం. బీసీ సింహగర్జన విజయవాడ గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల బ్రహ్మాండమైనటువంటి ప్రాంగణంలో సుమారుగా 3 నుంచి 5 లక్షల మంది బీసీల గ్యాదరింగ్ తోటి ఒక బీసీల సింహగర్జన ఏర్పాటు జరుగుతుంది. బోడే రామచంద్ర యాదవ్ గారి ముఖ్యంగా భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో బీసీల చరిత్రని తిరగరాసేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి ప్రయత్నం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉండేటటువంటి ప్రతి ఒక్క బీసీ బిడ్డకి మేము ఆహ్వానం పలుకుతున్నాం. వారు తప్పకుండా ఈ యొక్క బీసీల సింహగర్జనకి రావాలని కోరుతున్నాం.
అంటే రేపు ప్రజలు మీ అన్ని ఉద్యమాలు వస్తున్నాయి కదా సార్, బీసీ ఉద్యమాలు, మీ పార్టీని మిమ్మల్ని ఎలా ఆదరిస్తారు సార్? తప్పకుండా ఆదరిస్తారు. ఎందుకంటే మీరు అనే ఇంటర్నల్గా ఆలోచన నరసింహ గారు, మీరు వేసే ప్రశ్నలో చాలా ప్రశ్నలు నిగూఢంగా ఉన్నాయి. మమ్మల్ని ఎట్లా ఆదరిస్తారు అనేది మీ క్వశ్చను. మరియు మిగతా చాలామంది బీసీ ఉద్యమం చేస్తున్నారు అనేది మీ యొక్క అంతర్లీనమైనటువంటి ప్రశ్న. తెలంగాణ విషయానికి వస్తే బీసీల యొక్క ఉద్యమం మొదటి నుంచి చూస్తున్నాం. మాకు మిగతా వాళ్ళకి పోలిక అనేది లేదు. ఎందుకంటే కోయలిషన్ అంటే కలిసి ఉండటం, కోఆర్డినేషన్ అంటే సద్భావంతో ఉండటం, అండ్ కోఆపరేషన్. ఈ 3 సూత్రాలు 3C అంటాము దీన్ని. ఈ 3 సూత్రాల ఆధారంగా బీసీలను అందరినీ, ఇప్పటికే బీసీ ఉద్యమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గాన్ని బోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో వచ్చినట్లయితే తప్పకుండా హక్కును చేర్చుకుంటాం, సరైనటువంటి ప్రాధాన్యత కూడా ఇస్తాం. మరియు మీరు చూస్తూ ఉండండి, 22 బీసీ సింహగర్జన తర్వాత బలీయమైనటువంటి మార్పు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బలీయమైనటువంటి మార్పు వస్తుంది. అది ప్రతి ఒక్క బీసీ బిడ్డకి చేరవేయాల్సిన అవసరం ఈ బీసీ సింహగర్జనది ప్రతి ఒక్కరికి ఉంది. మరియు ఒక గొప్ప మార్పు మీరు చూడబోతారు బీసీలందరూ. ఓకే సార్, అంటే ఫ్యూచర్లో అన్ని బీసీ సంఘాలు బోడే రామచంద్ర యాదవ్ గారితో కలిసి పనిచేస్తారు అని మీరు కూడా అందరు కలిసి పనిచేద్దామని, మీరు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం అనుకున్నానికి భారతదేశ వ్యాప్తిగా మీరు ఏమన్నా చేయగలుగుతారు సార్? భారతదేశ వ్యాప్తానికి ఇది ప్రథమ తత్వార్థనం అంటారు దాన్ని. అంటే మొదటి అడుగు. బోడే రామచంద్రయ్య యాదవ్ గారు ఆయన ఒక మహాశక్తివంతంగా, వితౌట్ ఎనీ పార్టీ తోటి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా ఈ బీసీల కొరకు వస్తున్నాడు. మరి అతన్ని ఆదరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కదా. మీరు వేసినటువంటి ఇంతకుముందు క్వశ్చన్లో తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఏదో ఒక పార్టీ అనుబంధంగా ఉండి బీసీ ఉద్యమం చేస్తున్నారు. కానీ బోడే రామచంద్ర యాదవ్ గారు అట్లా కాదు, వారు ఇండిపెండెంట్గా ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క బీసీ బిడ్డ తప్పనిసరిగా బోడే రామచంద్ర యాదవ్ గారిని ఆదరించాల్సిన అవసరం ఉంది. రేపు తెలంగాణలో ఈ బీసీ ఉద్యమాన్ని ఎట్లా? ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అఫ్కోర్స్ ఇది 3 years అవుతున్నప్పటికీ కూడా ఒక బీసీ బిడ్డ 2 రాష్ట్రాల్లో బలోపేతమైనటువంటి ఉద్యమాన్ని నడపాలి, బీసీ ఉద్యమాన్ని అని అనుకున్నప్పుడు అది సహజం. ఆంధ్రాలో బలీయమైనటువంటి 3వ శక్తిగా ఉన్నాం. ఇక్కడ కూడా మేము అదే ఉత్సాహంతో పనిచేస్తాం. మేము ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా, పల్లెకారులకు కానీ, బెస్తవారికి కానీ, యాదవులకు కానీ, కుల బహిష్కరణ చేసే వాళ్ళకి కానీ, ఎక్కడంటే అక్కడ ఒక బీసీ వేత్తగా, కరుడు కట్టిన బీసీ వాదిగా బోడే చంద్ర యాదవ్ గారు అక్కడ వాళ్తున్నారు. ఇది ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు, అందుకనే ఆదరిస్తున్నారు. ఈ విషయంలో ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. అంటే ఇది కేవలం బీసీలుగా, అంటే సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, అంటే బీసీలోనే ఒక అర్థం ఏంటి అని అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఎంబీసీ అండ్ మైనారిటీస్, వీటన్నిటిని కలిపితేనే ఒక బీసీ కూటమి అవుతుంది. ఈ బీసీలలో ఓబీసీలు అని అంటే ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలకి రిజర్వేషన్స్ అంబేద్కర్ గారు ఇచ్చిన తర్వాత మిగిలినవన్నీ కూడా ఓబీసీలు అవుతాయి. అయినప్పటికీ కూడా బీసీ అని ఒక ట్యాగ్ లైన్లో పెడుతున్నాం. మేము ఈ సింహగర్జన్ని మేము 100% సక్సెస్ఫుల్గా చేస్తాం. అదే రకంగా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ సంఘాలు, బీసీ సంఘాలు, మరియు ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి మా బోడే రామచంద్ర యాదవ్ గారి బయోగ్రఫీని ఒకసారి పరిశీలించమని కోరుతున్నాను. అదే రకంగా ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ని ఒకసారి మీరు పరిశీలించమని కోరుతున్నాను. ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి బీసీ నాయకుడిని కూడా మేము ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. మాకు ఇప్పటికే బలీయమైనటువంటి పునాదులు తెలంగాణలో ఏర్పడ్డాయి. భవన నిర్మాణం చేస్తాం. బ్రహ్మాండమైనటువంటి తెలంగాణలో, ఆంధ్రాలో కూడా రాజ్యాధికారం సంపాదిస్తాం. అందులో ఎలాంటిది లేదు.
రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో 300కి 300 డివిజన్స్లో కూడా మేము పోటీకి బరిలో దిగుతున్నాం. ప్రతి ఒక్కరు ఔత్సాహులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు జనాభా, ఓటర్ల జనాభా అంతగా పెరగదు. పార్టీలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అది డివిజన్ జరుగుతుంది. అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ రావటమే కానీ, కనుక మేము ప్రతి ఒక్కరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇది నిజమైనటువంటి సమయం. ఈ సమయం కానీ మనం దాటవేస్తే మళ్ళా 2 తరాలు 3 తరాల వరకు ఇట్లాంటి బలమైనటువంటి వ్యక్తిని మనం చూడలేము. మళ్ళా ఈ యొక్క ఇంత వరవడి, ఇంత స్పీడ్నెస్, ఇంత కమిట్మెంట్ అయినటువంటి ఒక బీసీ లీడర్ని చూడటం కూడా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క బీసీ సింహగర్జని విజయవంతం చేయటమే కాకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లలో తప్పకుండా మీరందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతున్నారు. న్యూస్ ఛానల్ ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయంలో బొడ్డు వెంకన్న యాదవ్ మిర్యాలగూడ కంటెస్ట్ ఎమ్మెల్యే, అతను బీసీ ఉద్యమాన్ని ఏపీ తెలంగాణలో ఎట్లా మన బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఎలా ముందుకు తీసుకెళ్తారో ఒకసారి అతని మాటలు తెలుసుకున్నాను. నమస్కారం అండి. నమస్కారం. ముందుగా V5 ప్రేక్షకులకు మరియు మీడియా నేతలకు నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీవై పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఒక బీసీ ఎజెండా తోటి బీసీ యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పోరాడుతుంది. మొదటి నుంచి మీరు చూసుకున్నారు కానీ మా యొక్క పార్టీ యొక్క ప్రస్థానం నుంచి కూడా బీసీల లక్ష్యంగా బీసీల అభివృద్ధి చేయాలని నడుస్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఏ పార్టీ కూడా బీసీలను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. మన జరిగిన పంచాయతీ ఎలక్షన్ అయినా సరే, మున్సిపల్ ఎలక్షన్, ఈరోజు వచ్చిన మున్సిపల్ ఎలక్షన్ ఈరోజు చూసినా కానీ మీకు అర్థమవుతుంది. బీసీని ఎంతవరకు 40% రిజర్వేషన్లో అయినా సరే, లేకపోతే మున్సిపల్లో లోకల్ బాడీస్ ఇంప్లిమెంటేషన్లో ఎలా దోకా ఇచ్చారో తెలుస్తుంది. ఇప్పుడు మా బీసీవై యొక్క లక్ష్యం ఏంటంటే రేపు ఫిబ్రవరి 22 బీసీ సింహగర్జన మన భారత చైతన్య యువజన పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో అమరావతిలో నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో పూలే, అంబేద్కర్, మండల్, కర్పూరి, చాలా వరకు అందరికి తెలిసి ఉంటుంది వీళ్ళ గురించి. పూలే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో శూద్ర అనే ఓబీసీ కమ్యూనిటీకి, ఎస్సీలకు, దళితులకు మరియు గిరిజనులకు విద్యను అభ్యసించడానికి మొట్టమొదటి అధికారం కల్పించిన వ్యక్తి పూలే సావిత్రి దంపతులు. దానితో పాటు అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రైజ్ చేశారు. దాని తర్వాత మండల్ గారు 27% రిజర్వేషన్కి మన కమిషన్ ద్వారా వచ్చింది. దాని తర్వాత కర్పూరి మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి బీహార్లో. అలా బీసీలకు ఒక ఇన్స్పిరేషన్గా వీళ్ళ నాయకులు ఉండబట్టి వీళ్ళని ప్రాంగణాలు పేరు పెట్టడం జరిగింది. దీనితో పాటు బీసీ గర్జనలో మనం ముఖ్యంగా 5 డిమాండ్లు మనం చేస్తున్నాం. ఒకటి, మన జరిగిన కులగణన ఎలా ఉందో అందరికీ తెలుసు. చాలా లోటుపాట్లు ఉన్నాయి. వాటిని అన్నింటినీ ఒక బయాస్ వేలో చేశారని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చాయి రేవంత్ రెడ్డి సర్కార్ మీద. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఒక నిర్దిష్టమైన ట్రాన్స్పరెన్సీ తోటి కులగణన జరగాలి. 2, రాజధానిలో అక్కడ అమరావతి అయినా ఇక్కడ 4th సిటీలో అయినా 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలి. దానితో పాటు విద్య, ఉద్యోగాలు, చట్టసభలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 44% ఏదైతే మురళీధర్ రావు కమిషన్ ఇచ్చిందో దాని ప్రకారం 44% రిజర్వేషన్ ఇవ్వాలి. దానితో పాటు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, వాటి అభివృద్ధికి తోడ్పడాలి అనే ఈ యొక్క లక్ష్యంతో మేము పోరాటం బీసీ రక్షణ చట్టం, ముఖ్యంగా బీసీ రక్షణ చట్టం. అంటే తెలంగాణలో బీసీ ఉద్యమాలు చాలా పుట్టుకొస్తున్నాయి. ఏపీలో బోడే రామచంద్ర యాదవ్ అనే బీసీ ఉద్యమం అనేది అక్కడ గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న ప్రతిపక్షం వల్ల కూడా బీసీ, అక్కడ ఉన్న బీసీ జనాభా కూడా ఒక మీరు ఎట్లా మెసేజ్ చేయగలుగుతారు అక్కడ? మీరు చూసుకున్నట్టయితే మన ప్రకాశం జిల్లాలో ఒక రజకుల మీద దాడి జరిగింది. అది ఎంత పైశాచిక దాడి అంటే బట్టలు ఇప్పి 2.5 గంటలు ఒక ఆధిపత్య వర్గానికి చెందిన ఒక సమూహం మొత్తం కలిసి వెనకబడ్డ రజకుల్ని దారుణంగా 3 గంటలు బట్టలు ఇప్పి చెట్టు కట్టేసి కొడితే ఎంత హేయనీయమైన చర్యలు. దానికి సపోర్ట్ నిలిచింది మా నాయకుడు. ఇంకొకటి, తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకే తెలుసు, మీడియా మిత్రులకి మాకంటే ఎక్కువ. తెలంగాణకి దగ్గర 12 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ. బెల్లి లలితక్క తెలంగాణ గానకోకిల ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం 16 ముక్కలైంది. అది అందరికీ తెలిసిన విషయం. ఈ ఇద్దరు నాయకులు ఎవరైనా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా పరామర్శించిందా?
ఈ తెలంగాణలో మొట్టమొదటిసారి బీసీ బిడ్డ బెల్లి లలితక్క, తెలంగాణకు ప్రాణాలు అర్పించిన బెల్లి లలితక్క కుటుంబాన్ని మొట్టమొదటిసారి పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇచ్చిన నాయకుడు మా నాయకుడు బీసీవై అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు. బీసీలకు ఇంతగానం మొదటి నుంచి కూడా అండగా నిలుస్తూ ఉద్యమానికైనా సరే, మీకు చెప్పాను, మొన్ననే చెప్పాను మీడియా సమావేశంలో, ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన జాతిపిత. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రాజీవ్ గాంధీ అనేటోడు టీఎన్జే తెలంగాణ సీఎంని అవమానపరిచిన వ్యక్తిని మీరు ఎలా పెడతారు? పెట్టాల్సింది ఎవరు? మన మిర్యాలగూడ సభలో అన్నారు, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. వాళ్ళని మేము అడుగుతున్నాం, మరి జాతిపిత పేరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎందుకు పెట్టలేదు మీరు? ఒక బీసీ బిడ్డ అన్న వివక్ష మీకు? వివక్ష? మా అధినేత లేఖ రాశారు మా పార్టీ తరఫున, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్రొఫెసర్ జయశంకర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలని చెప్పేసి రాశాను. బీసీల కోసం పోరాడుతున్న పార్టీ బీసీవై పార్టీ, బీసీల కోసం పోరాడుతున్న నాయకుడు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ శ్రీ రామచంద్ర యాదవ్ గారు తప్ప మిగతా ఏ నాయకుడు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో లేడు. అది మీకు చూస్తున్నారు, మీడియా మిత్రులు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అక్కడ అధికార పార్టీ అయినా, ఇక్కడ అధికార పార్టీ అయినా, మన నల్గొండ జిల్లాలో అయినా, మన ప్రకాశం కానీ, గుంటూరు కానీ ఎలా దాడులు జరుగుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. వెల్కమ్ టు V5 న్యూస్ ఛానల్. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ కులాల ఐక్య వేదిక బేరి రామచంద్ర యాదవ్ గారితో మనం రేపు తలబెట్టబోయే బీసీ సింహగర్జనకు అతని మద్దతు ఎలా ఉంటుంది దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం. ముందుగా V5 న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే పార్టీ పెట్టిందో బోడే రామచంద్ర యాదవ్ గారు, మరి వారికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం మా బీసీ కులాల ఐక్యవేదిక తరఫున. మరి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ బీసీలకు కానీ, SC/ST మైనార్టీలకు కానీ రాజ్యాధికారం దక్కట్లేదు. దానికి అనుగుణంగా మన బోడే రామచంద్రన్న యాదవ్ గారు మరి ఎంతో ధైర్యంగా ఈరోజు అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు బీసీవై పార్టీ స్థాపించి నేనున్నాను బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు అని చెప్పేసి ధైర్యంగా వస్తున్న బోడే రామచంద్ర యాదవ్కి మా కులాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే ఫిబ్రవరి 22న తలపెట్టినటువంటి బీసీ గర్జనకు పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మరి మిగతా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా బీసీలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునియడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రతి SC/ST మైనార్టీ వెనుకబడిన వర్గాలు అందరూ కూడా ఈ యొక్క సభను విజయవంతం చేయాలని బీసీ కులాల సంఘాల తరఫున వారికి పిలుపునియడం జరుగుతుంది. మరి ఏదైతే ఇన్ని పార్టీలు, కాంగ్రెస్ అనుకోండి, బీజేపీ అనుకోండి, అక్కడ తెలుగుదేశం పార్టీలు, ఇన్ని పార్టీలు కూడా ఇప్పటిదాకా బీసీలను బిచ్చగాళ్ళలాగా, జెండాలు మోసే యంత్రాలలాగా చూసి తప్ప బీసీలకు సమానత్వం ఎక్కడ కల్పించలేరు. ఇన్ని రకాలుగా బీసీలను నైవంచన చేసినటువంటి పార్టీలకు ఇప్పుడు ఒక సరైన దిశ, ఒక సరైన నాయకుడు, ప్రజలు ఏం కోరుకుంటారు అంటే ముఖ్యంగా ఒక సరైన నాయకుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో బోడే రామచంద్రయ్య రావడం అది శుభపరిణామం. ఈరోజు మరి ఏదైతే బీసీ సింహగర్జన పేరు మీద ఏదైతే సభ జరుగుతుందో బీసీలందరూ ఏకమై ఈ యొక్క సభను విజయవంతం చేసుకొని మన నాయకుడిని మనం ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇలాంటి నాయకులు ఇంత ధైర్యంగా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 300 గ్రేటర్ స్థానాలలో కూడా మన బీసీవై పార్టీ కార్పొరేట్ స్థానాలని పోటీ చేయబోతున్నాము. ఖచ్చితంగా అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఎన్ని పార్టీలకు ఇంకా మనం జెండాలు మోసినా, ఉడిగం చేసినా వాళ్ళు మనల్ని దొక్కుతూనే ఉంటారు. దయచేసి ఇప్పటికైనా బీసీ నాయకులారా మేలుకోండి, మన బీసీవై పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి బీసీ సంఘాలను పిలుపునిస్తూ, మరి ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ఈ యొక్క పార్టీ బలోపేతానికి కూడా మన అధ్యక్షుల వారు కింది స్థాయి నుండి బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. వారికి ఆ సందర్భంగా దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో బీసీ సంఘాలు చాలా ఉన్నాయి కదా సార్, వాళ్ళది బీసీ ప్రభావం ఇప్పుడు జరిగే బోడే రామచంద్ర యాదవ్ దాని గురించి కలిసి ఏమైనా వచ్చి పనిచేయగలుగుతారు సార్? ఖచ్చితంగా చూస్తున్నాయి. ఇప్పుడు బీసీవై పార్టీ బోడే రామచంద్రన్ వైపు చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తానని చెప్పేసి నయవంచన చేసి బీసీలను మోసం చేసింది. ఇప్పుడు ఆ విషయంలో బీజేపీ పార్టీ కూడా బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు, కానీ కింది స్థాయిలో బీసీలకు ఒక పార్టీలలో స్థానాలు కూడా కల్పించలేని దుస్థితిలో బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, వేరే పార్టీలు బీఆర్ఎస్ కూడా ఆల్రెడీ 35
ఉన్న బీసీ రిజర్వేషన్ని 27 తీసుకొచ్చారు. ఎంత దుర్మార్గమైన చర్య ఇదంతా. బీసీలను ఇంకా అణగదొక్కే ప్రయత్నమే చేస్తున్నాయి పార్టీలు తప్ప ఇక బీసీలకు సమిష్ట స్థానం కల్పించాలని ఏ పార్టీ చూడట్లేదు. నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ ఛానల్. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయంలో రామచంద్ర యాదవ్ గారు తాండూరు కాంటెస్ట్ ఎమ్మెల్యే భారత చైతన్య యువజన పార్టీ నుంచి కాంటెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసింది. రేపు జరగబోయే నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగబోయే దాంతోపాటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో బీసీలు ఉద్యమం ప్రభావం చూస్తుంది. దాని గురించి సార్ మాట్లాడుతున్నారు. సార్ నమస్కారం అండి. V5 న్యూస్కు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మా బూడ రామచంద్ర యాదవ్ గారు మా పార్టీ అధ్యక్షులు, నేను తాండూరు కాంటెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. 22వ తారీఖు తలపెట్టబోయే సింహగర్జన భారీ ఎత్తున విజయవంతం చేయడానికి మేము మా కాన్స్టిట్యున్సీలో తాండూరు నియోజకవర్గంలో ప్రతి విలేజ్ గిట్టంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మా బీసీలు ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ కింద నలగడం, ఈ అగ్రవర్ణాల కింద ఇంకా ఎన్ని రోజులు నలగడం అని పల్లెల్లో విజయవంతం ఉంది. కానీ చెప్తున్నారు, అరాకురా చెప్తున్నారు బీసీ నాయకులు. ఈ మహోన్నత కార్యక్రమానికి బూడి రామచంద్ర యాదవ్ను అందరూ ఆహ్వానిస్తారు. ఎందుకంటే బీసీల ఒకటి చెప్తున్నారు, ఒకటి చేస్తున్నారు. ఇప్పటి నుంచే అగ్రవర్ణాల కింద మనం అసలు ఉండొద్దు అనేది యువత అనేది ప్రతి విలేజ్లో భారీ ఎత్తున ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు మేలుకొల్పితే వచ్చేది బీసీల రాజ్యం అని తెలియజేస్తారు. బీసీలు అందరూ కలిసి రావాలి. మా అధ్యక్షుల వారి ఆదేశంతో మా పార్టీ నుంచి ఏ విధంగానైతే మాకు చేస్తున్నా, ఏ విధంగానైతే మాకు కార్యక్రమాలు చేయమని చెప్తారు. మేము బీసీ ఉద్యమానికి మా అధ్యక్షుల వారి ఆదేశంగా నడిచి ఈ బీసీల యొక్క, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తాని మోసం చేసింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎలక్షన్ పెట్టింది, మళ్ళీ మున్సిపల్ పెట్టేసింది. ఇప్పుడు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు విధంగా ఇదే రకంగా పెట్టేయడానికి చేస్తుంది. అందువల్ల మీరు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లకు గానుక కాంగ్రెస్ పార్టీ పోతే మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రతి విలేజ్లో ధర్నా చేసి అసలు మాకు రిజర్వేషన్ అయిన దాకా ఒప్పుకునేది లేదు. దీనికి మా బోడే రామచంద్ర యాదవ్ గారు పెద్ద ఎత్తున 22వ తారీఖు సింహగర్జన పెడుతున్నాడు. మేము పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడికి వచ్చేసి మళ్ళీ ప్రతి విలేజ్లో ఒక ప్రోగ్రామ్ అనుకుంటున్నాం. మా యువత నుంచి వెళ్ళి నా కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్లో విధంగా నేను అన్నదాడ సూచన తీసుకొని మా బీసీలను బాగా ఇచ్చేసి ఖచ్చితంగా నేను చేస్తానని. ఎమ్మెల్యే ఖచ్చితంగా మీకు ఫిబ్రవరి 2వ తారీఖు మేము బీసీ సింహగర్జన జయప్రదం చేస్తామని అతను మాట్లాడుతున్నారు. V5 న్యూస్ ఛానల్. ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ కేంద్ర కార్యాలయంలో తీగల అశోక్ పిఎస్సి మెంబర్ రేపు జరగబోయే 22వ తారీఖు సింహగర్జన, దాంతోపాటు బీసీలకు ఉండే హక్కులను అతని మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అన్న, అందరికి ధన్యవాదాలు. రేపు ఫిబ్రవరి 22వ తారీఖు బీసీ సింహగర్జన జరుగుతుంది. సో అక్కడ పెట్టడానికి కారణం ఏంటి? ఏపీలో పెట్టడానికి కారణం ఏంటి? రేపు 22వ తారీఖున విజయవాడ గుంటూరు రైల్వే నాగార్జున ఆఫీసులో బీసీల సింహగర్జన అనే ఒక బహిరంగ సభ కేవలం బీసీ హక్కుల కోసం మాత్రమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి తర్వాత భాగంగా తెలంగాణ కూడా పెద్ద ఎత్తున బీసీల కోసం, బీసీ హక్కుల కోసం, రాజ్యాంగం నుంచి వచ్చే హక్కుల కోసం ఇంప్లిమెంట్ చేయాలి. ప్రభుత్వం వచ్చిన ఇట్లా బీసీల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం బీసీల కోసం ఇట్లా ఏ ప్రభుత్వం అయినా వచ్చినా కానీ, నాయకులైనా ప్రతిపక్ష నాయకులైనా కానీ, ప్రభుత్వం కూడా సంఘాలు కూడా ఎంతసేపు హామీలు అడుగుతున్నారు, హామీలు ఇవ్వడం ఇట్లా ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. దానికోసమే పెద్ద ఎత్తున మేము బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంలో బీసీల కీలక పాత్ర ఎలా ఉండబోతుంది మీ పార్టీ తరఫున? రేపు మీరు చూస్తారు, రేపు 22వ తారీఖు జరిగే భారీ బహిరంగ సభ ద్వారానే ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి బీసీల ఒక బలమైన వాయిస్ అనేది క్షేత్రస్థాయిలో వెళ్ళిపోతుంది. పెద్ద ఎత్తున బీసీ నినాదం అనేది తెరపైకి వస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు భారత చైతన్య
యువజన పార్టీ కేంద్ర కార్యాలయంలో తీగల అశోక్ కుమార్ తోటి రేపు జరగబోయే 22వ తారీఖు బీసీ సింహగర్జను భారీ ఎత్తున జయప్రదం చేస్తానని అతను చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.